సంక్షోభ స్థితిలో నీకు నీ క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్ అనిపించిందా, హీరో క్యారెక్టర్ బలమైన అనిపించిందా, నీ వైపు నుంచి ప్రాబ్లమ్మా, అబ్బాయి వైపు నుంచి ప్రాబ్లమ్మా, అది సమాజం ప్రాబ్లమ్మా, ఏంటి అసలు నువ్వేం ఫేస్ చేసావు సినిమాలో? అది మీరు 21st ఇవ్వాలండి, నవంబర్ 21st థియేటర్స్ లో చూడాలి. బట్ ఇద్దరు కాదు బలం అనేది, ఏ క్యారెక్టర్ అనేది కాదు, ప్రేమ బలం అనేది. చాలా బాగా ట్రైన్ ఇచ్చారు. ఒక స్మాల్ థింగ్ టు యాడ్ సార్, క్లైమాక్స్ లో ఏదో బ్రహ్మ పదార్థం అన్నారు కదా సార్, అంటే ఎగ్జాజరేట్ చేయడానికి కాదు సార్, ఇది ఒక నెవర్ బిఫోర్ లవ్ స్టోరీ, అది గ్యారంటీ సార్. ఎందుకంటే క్లైమాక్స్ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఇది ఏదో సాడ్ ఎండింగ్ ఉంటుంది ఇదంతా అని. హ్యాపీ ఎండింగ్ కానీ మీరు చూసిన సాడ్ ఎండింగ్స్ ఏది ఇవ్వనంత స్ట్రాంగ్ ఇంటెన్సిటీ మీకు ఈ సినిమా ఇస్తుందండి. గ్రేట్. సో అదైతే గ్యారంటీ. దట్ ఈస్ అగైన్ యూఆర్ టెల్లింగ్ సార్, మనం ట్రావెల్ చేయొచ్చు ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్. కాదు, ఇది సాడ్ ఎండింగ్ అయితే కాదు, హ్యాపీ ఎండింగ్ సినిమా. నేను బ్రహ్మ పదార్థం అంటే సాడ్ ఎండింగ్ కదండి బాబు. బ్రహ్మ పదార్థం అంటే విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఆర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఆర్ నెవర్ ఇట్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, ఏదో అలాంటిది బ్రహ్మ. సారీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ దట్ పదార్థం? బ్రహ్మ